హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అయితే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మన వీడియోస్ అనేవి ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతాయండి. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నిన్న నేను పెట్టాను కదండి వీడియో పార్ట్ 1 అయితే, అంటే ఇంకా ఈ వంటలు తయారు చేయడం, ఇంకా శివాలయంలో పూజ అదంతా అయితే నిన్నటి వీడియోలో అయితే పెట్టాను. ఇంక వీడియోలో ఎంత అయిపోతుంది కదా అని చెప్పి ఇదైతే పార్ట్ 2 వీడియో కింద అయితే పెడుతున్నానండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా అమ్మవారి అలంకరణ అదంతా కూడా చాలా అంటే చాలా బాగా అలంకరణ అయితే చేసుకున్నామండి. ఇంకా ఈ అలంకరణలో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా జరిగినాయి అన్నమాట పూజ జరిగేటప్పుడు కూడా. ఇంకా అవి ఏంటన్నది మీరు ఏమైనా గమనిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే పూజ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అంటే బూరెలే కదండి మెయిన్గా అయితే. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటారు. కొంతమంది అయితే శనగపప్పు బూరెలు, ఇంకొంచెం మంది పెసరపప్పు బూరెలు, ఇంకొంచెం మంది అయితే బొబ్బర బూరెలు. ఇంకా ఈ అమ్మవారి నోము అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అయితే చేసుకుంటారండి. కొంతమంది అరిసెలతో కూడా చేసుకుంటారంట ఈ నోము అయితే. మేమైతే ఇంకా శనగపప్పు బూరెలేనండి సింపుల్గా. అంటే మా అమ్మ కూడా అవే చేస్తుంది కాబట్టి నేను కూడా ఇంక మా అమ్మ చేసినట్టే ఫాలో అయిపోయాను. కాకపోతే నేను ఎక్స్ట్రాగా శారీ అయితే పెట్టానండి. శారీ ఇదంతా కూడా కార్తీక పౌర్ణమి నోముకి అయితే ఉండదంట. కాకపోతే నేను అనుకున్నానని చెప్పి పెట్టాను. ఇంకా అనుకున్నానని చెప్పి వద్దన్నారని చెప్పి కూడా నేను మానేశాను. మానైతే చిన్న ఇన్సిడెంట్ అంటే జరిగిందనమాట. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ పెట్టవలసి వచ్చింది, పెట్టాను అనమాట. ఇంకా పూజ అదంతా కూడా మొత్తం ఆ అలంకరణ అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా బూరెలు పత్తిర్లు ఇంకా అన్నీ కూడా ఇలా అమ్మవారి దగ్గర అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి మెయిన్గా నైవేద్యాలు అయితే బూరెలు ఫ్రూట్స్ ఇవి అయితే పెట్టుకుంటాము. ఇంకా పత్తిర్లు అండి మెయిన్గా. ఇంకా పత్తిర్లు అయితే ఖచ్చితంగా ఇంకా అన్ని రకాల పత్తిర్లు దొరికిన పత్తిర్లు అన్నీ కూడా పెట్టేసాం అనమాట. ఇంకా కలువ పువ్వు ఇంకా అవి అయితే కనిపించలేదు. అమ్మవారు కూడా మీకు కనిపించలేదండి. నేను తర్వాత దింపేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను. అది అమ్మవారిని మార్నింగ్ దించుతాం కదండి, ఇంక అప్పుడైతే షూట్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇంక ఇప్పుడు ఎందుకులే హడావిడిగా ఉన్నారు కదా అందరూ అలాగని చెప్పి ఈవినింగ్ సర్దేటప్పుడు చూపిందాం అనుకున్నాను. అప్పుడు స్కిప్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మనం అమ్మవారిని మళ్ళీ ఎక్కడైతే మనం పెట్టుకుంటామో మళ్ళీ అక్కడ అదే అమ్మవారిని ఎత్తి పెట్టేస్తాం కదండి, ఇంకా అక్కడైతే అప్పుడు కూడా షూట్ చేద్దామని అనుకున్నాను. అప్పుడు కూడా కుదరలేదు. మొత్తానికి ఈ ఇయర్ నోములో అయితే అమ్మవారిని మీకు క్లారిటీగా చూపించడానికి అయితే నాకు కుదరలేదండి. ఎందుకంటే నెక్స్ట్ డే అయితే ఎత్తేటప్పుడు చూపిందామని అయితే అనుకున్నాను. మేము స్వామిలకి భిక్ష అయితే పెట్టుకున్నామండి. ఇంకా మార్నింగ్ ఆ వంటల హడావిడిలో ఉండిపోయి మా అమ్మ ఇంకా అన్నీ చేస్తుంది అనమాట. నేనైతే ఇంకా ఇక్కడికి పూజ రూమ్లోకి అయితే రాలేదు. ఇంకా అందుకని చెప్పి అమ్మవారిని ఎత్తిపెట్టేటప్పుడు కూడా ఇంకా వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. ఇంకా అక్కడ స్కిప్ అయిపోయింది. ఇంకా ఇయర్ ఇంతండి, నెక్స్ట్ ఇయర్ అయితే కుదిరితే ఇంకా అప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇంకా ఇదండి ఇక్కడైతే మొత్తానికి ఇంకా ఫోన్లో అయితే మొత్తం నోముకి సంబంధించిన కథ అదంతా కూడా ఫోన్లో పెట్టేసుకుని ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాము. ఇన్నోడు కూడా ఇక్కడ పూజలోకి అయితే వచ్చాడు. ఇంకా కొంతసేపు నా దగ్గర, తర్వాత వాళ్ళ పెద్ద డాడీ దగ్గర, వాళ్ళ ఆనంద్ దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, ఇంకా అటు ఇటు ఇంట్లో అదే దేవుడి రూమ్లోకి బయటికి తిరుగుతూ పూజ అయితే వాడు కూడా ఏదో ఒక పూజ అయితే కంప్లీట్ అయితే చేశాడనమాట. ఎందుకంటే ఇంకా పూజా రూమ్లో కొంచెం గుమాయింపుగా ఉంటుంది కదండి. ఇంకా అక్కడైతే పిల్లలు మనమే ఎక్కువసేపు ఉండలేము. ధూపానికి ఆ పొగకి ఆ దీపాల హీట్కి గంటనే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఏమంటారులేండి. ఇంక కొంతసేపు అటు ఇటుగా బయటికి లోపలికి తీసుకుంటే వాడు కూడా పూజలో అయితే ఒక చెయ్యి అయితే వేసాడనమాట. ఇంక ఇదండి పూజ అంతా కూడా మొత్తం ఫోన్లో అయితే చూసుకుని ఇంక ఫోన్లో చెప్పే విధంగా అయితే ఫాలో అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడైతే పూజ దగ్గర కూర్చుని మేమంతా కూడా ఉపవాసం అయితే ఉన్నామండి. ఇంకా ఇక్కడైతే ఉపవాసం ఉండి సాయంత్రం అయితే ఇంకా మొత్తానికి బూరెలు ఒక్కటే తినాలంట. టిఫిన్ కానీ ఇంకా భోజనం కానీ ఏమీ చేయకూడదంటండి. ఇంకా మేమైతే ఇంకా బూరెలు తిని అలా ఉండిపోయాము. నాకు అనిపించింది ఇది నిజంగా కార్తీక పౌర్ణమి నోము కన్నా కూడా బూరెలు నోము అని అయితే చెప్పుకోవాలని అయితే అనిపించింది. ఏమో ఒక్కొక్క సైడు ఈ నోమును అలా కూడా పిలవచ్చు అని అయితే అనిపించిందండి నాకైతే నిజంగా.
ఇదండి ఇంక మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మా చిన్నోడు కూడా దండం పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అలా అటు ఇటు కొంతసేపు బయటికి కొంతసేపు లోపలికి తిరుక్కుంటూ మా చిన్నోడు కూడా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాడండి. ఇదండి ఇంకా కార్తీక పౌర్ణమి నోము అన్నది అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే తులసమ్మ వారి దగ్గర కూడా దీపారాధన అయితే చేసుకుందామని చెప్పి నేనైతే వెళ్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ బట్టలు పెట్టిందని చెప్పాను కదండి, ఇదండి నేను కట్టుకున్న శారీయే ఇంకా తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి అన్నది అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మా పూజ అంతట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగినాయి. అవి ఏమన్నా అయితే మీరు గమనించి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే మా మరిది మా తోటికోడలు కూడా దీపారాధన దండం అయితే పెట్టేసుకుంటున్నారు. ఇదండి మొత్తానికి నోము అన్నది అయితే చాలా అంటే చాలా బాగా కంప్లీట్ అయితే చేసుకున్నామండి. నేను ఇంక ఇక్కడైతే తాంబూలం అన్నది సర్ది పెడుతున్నాను అనమాట. ఇంకా పక్కన పిన్ని వాళ్ళని అయితే పిలిచాను కదా, ఇంకా వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేసి ఇంకా కార్తీక పౌర్ణమి నోము అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఫస్ట్ ఇయర్ అయితే. ఇంకా ఈ వీడియో అన్నది ఎలా ఉంది ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మనం ఇలాంటి నోములు వ్రతాలు చేసినప్పుడు మనకన్నా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇలా బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే ఆ ఫీలే వేరు కదండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పూజ అంతా ఒకలా అనిపిస్తే ఇదొక్కటి మాత్రం వేరేలా అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం అండి. ఇంక ఇక్కడైతే నేను మా ఆయన ఇంక మా తోటికోళ్ళు మా మధ్యగారు కూడా ఇదండి ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము. చూసారు కదండి మా కొత్త ఇంట్లో కొత్త పండుగ కార్తీక పౌర్ణమి నోము అయితే ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా తెలుసు కానీ తెలియక కానీ ఏమన్నా తప్పులు చేసుంటే క్షమించమని చెప్పి అమ్మవారికి ఫైనల్గా ఒక దండం అయితే పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మా ఫ్యామిలీ అంతా కూడా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇదండి మా ఫ్యామిలీ అయితే చూసారు కదా. ఇక్కడైతే మా స్వామి మిస్ అయ్యారనమాట. ఎందుకంటే పూజ టైం అయితే అయిపోయింది, ఇంక పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయారనమాట. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుందాం అంటే మళ్ళీ మా చిన్నోడు కానీ పడుకుని పోతాడేమో అని చెప్పి ఇంక మేమైతే తీసేసుకున్నాము. చూసారు కదండి. ఇదండి పూజ అయితే ఫైనల్గా చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.